హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. టమాటా కర్రీ ప్రతి ఒక్కరూ వండుతారు, కానీ కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్తో మటుకు భలే కమ్మగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇక్కడ అర కేజీ టమాటాలకి 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. మనం తీసుకున్న టమాటాలు ఉల్లిపాయలని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మెంతులు, ఇంకొచ్చేసి ఒక 7 నుంచి 8 వరకు మిరియాలు కూడా వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు, ఇందులో కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న తాలింపు గింజలు చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి. మనము మిరియాలు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయండి టమాటా కూరలో. ఇంక ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేటివి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా దోరగా రావాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే టమాటా కర్రీ అనేది భలే రుచిగా ఉంటుందండి. నిజంగా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారిపోవాలి. ఇలా కలర్ మారిపోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. టమాటా ముక్కలు మొత్తం వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర ఒక 2 కట్టల వరకు కొత్తిమీరని తెప్పించేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. కాడలు కొంచెం లేతగా ఉంటే కాడలతో సహా వేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనంతా శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరనంతా టమాటా ముక్కల మీద వేసేసుకొని కదపకుండా మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది టమాటాలకు పట్టి భలే రుచిగా ఉంటుంది కూర మట్టుకు. ఒక 3 నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. రెగ్యులర్గా వండే టమాటా కర్రీ కంటే కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా చాలా బాగుంటుంది. కారం కూడా వేసేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద టమాటా ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. చూసారు కదా, టమాటాలు అనేటివి ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఆయిల్ కూడా మనకి సపరేట్ అయింది చూసారు కదా. అలా సపరేట్ అయ్యే విధంగా టమాటాలు చక్కగా ఇలా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఇదంతా ఇలా బాగా మగ్గిపోయాక ఇదంతా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలండి. ఒక గిన్నెలోకి పెరుగు వేసేసుకొని ఉండలేం లేకోకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, పుల్లదనం లేకోకుండా. ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న పెరుగుని టమాటా కర్రీలో వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల టమాటా కూర మనకి మరింత రుచిగా ఉంటుంది. అసలు ఉడుకుతుంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే మాటల్లో చెప్పలేనండి. ఎప్పుడెప్పుడు తినేయాలా అనేంత రుచిగా ఉంటుంది కర్రీ మటుకు. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. పెరుగు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక 3 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము. ఇంకెక్కువ టైం అవసరం లేదండి. ఇక్కడైతే మనకి ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఆ కొత్తిమీర ఫ్లేవరు అలాగే పెరుగు కూడా వేసుకున్నాం కదా, భలే కమ్మగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా రెగ్యులర్గా వండుకునే టమాటా కర్రీ కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ కర్రీనంతా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడిగా అన్నమైనా లేదంటే చపాతీతోనైనా సర్వ్ చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా టమాటా కూర?
నచ్చితే తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.